పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంతని మండలం అడవి సోమనపల్లి గ్రామానికి చెందిన గ్రామస్తులు, గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షులు సెగ్గం రాజేష్ మాట్లాడుతూ 1989-90 ప్రాంతంలో మా ప్రాంతానికి వరదలు వచ్చినప్పుడు మా ప్రాంతం దిక్కుతోచని స్థితిలో ఉన్న సందర్భంలో స్వర్గీయ శ్రీపాదరావు మా గ్రామాన్ని ఆదుకొని ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్న ప్రాంతానికి తరలించి 350 ఇండ్లు ఇప్పించి మా అందరికి న్యాయం చేశాడని, అలాంటి వారి పేరు మా ఊరికి ఉండడం మాకు సంతోషంగా ఉంటుందని, తక్షణమే ప్రభుత్వం మా ఊరి పేరును శ్రీపాదరావు పల్లెగా మార్చి మా ఊరి ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అడవి సోమనపల్లి సర్పంచ్ గట్టు దామోదర్ గౌడ్, మాజీ సర్పంచ్ సత్యనారాయణ, రాజు, జనార్దన్, మహేష్, వినోద్, శివ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పత్రికా మిత్రులకు నమస్కారం. మేము అడవి సోమనపల్లి గ్రామస్తులం. మా స్వర్గీయ శ్రీపాదరావు గారు 89-90 ప్రాంతంలో వరదల తోటి మా ఊరు మునిగిపోయి ఉంటే దాన్ని మమ్మల్ని అందరినీ కాపాడి ప్రస్తుతం ఉన్న అడవి సోమనపల్లి ఎక్కడైతే రోడ్డుకు తీసుకొచ్చి పెట్టిన ఘనత మరి మా స్వర్గీయ శ్రీపాదరావు గారిని. అందులో భాగంగానే ఈరోజు ఆ ఊరిని అభివృద్ధి చేసి అప్పుడున్న ఫారెస్ట్ వాళ్ళతో మాట్లాడి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 375 ఇండ్లు శాంక్షన్ ఇచ్చి తర్వాత దాన్ని మళ్ళా 450గా మార్చి తర్వాత ఈరోజు కూడా మా నాయకులు, ప్రియతమ నాయకులు మంత్రి గారు శ్రీధర్ బాబు గారు 270 ఇండ్లు ఇచ్చిన ఘనత మరి వారి కుటుంబానికి చెందుతుందని తెలియజేస్తూ వారికి కృతజ్ఞతగా మా ఊరంతా కూడా మేమంతా ఈరోజు అడవి సోమనపల్లి గ్రామాన్ని శ్రీపాదరావు పల్లెగా మార్చాలని కలెక్టర్ గారికి మరి ప్రభుత్వాన్ని రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. దాన్ని మార్చి మా రుణం వారికి తీర్చుకునే విధంగా మరి చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరడానికి ఈరోజు ప్రజాభవన్లో మా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. దీన్ని మరి మేము ఇంతటితో కాకుండా మన ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోదామని తెలియజేస్తూ ముగిస్తాం.